Hi students, in this video we are going to discuss digestion in the small intestine. So in the previous lecture actually covered that digestion in the buccal cavity, digestion in the stomach. In this video we are going to discuss the digestion in the small intestine. So digestion in the small intestine. Actually, the partially digested food, which is chyme, partially digested food, chyme transports from the stomach to the next region, that is the small intestine. For that purpose, the gut region consists of some muscles. So muscularis layer consists of external muscularis. So ఏవైతే ఉన్నాయో external muscularis ఏదైతే ఉందో external muscularis. సో ఈ ఎక్స్టర్నల్ మస్కులారిస్ లేయర్ ఏదైతే ఉందో గట్ రీజన్లో ప్రొవైడింగ్ సమ్ మూమెంట్స్. సో వేరియస్ మూమెంట్స్, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కావచ్చు, ఏదైనా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా టోటల్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఎసిడిక్ ఫుడ్ మొత్తాన్ని నెక్స్ట్ రీజన్ మన యొక్క ఇంటెస్టైన్లోకి తీసుకొస్తుంది. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే, సో అట్ ది టైమ్ ఆఫ్ మూమెంట్స్ there is a mixing of food with the bile juices from the liver, pancreatic juices from the pancreas. So next intestinal juices also, total 3 types of juices mixed with this in the small intestine. అంటే intestinal region లో food weight తో mix అవుతుందంటే bile juices, at the same time pancreatic juices and also intestinal juices ద్వారా mix అయిపోతుంది. Actually the digestive enzymes of small intestine active or optimum only in alkaline medium. సో మనకి స్టమక్లో చాలా హెచ్సిఎల్ ఉంటుంది, ఎసిడిక్ ఫుడ్ అని చెప్తున్నాం. దట్ ఎసిడిక్ మీడియంని కన్వర్ట్ చేయడం కోసం ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్ దెర్ ఆర్ రిలీజింగ్ ఆఫ్ సో మెనీ బైకార్బోనేట్స్. సో బైకార్బోనేట్స్ రిలీజ్ అయిపోయి ఏం చేస్తాయంటే, దీస్ బైకార్బోనేట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఇంటెస్టైనల్ మ్యూకోజా ఫ్రమ్ ది ఎసిడిక్ మీడియం. సో ఇంటెస్టైనల్ మ్యూకోజా ఏదైతే ఉందో అంటే లోవర్ లేయర్ ఆఫ్ గట్ రీజన్, ఇంటెస్టైనల్ మ్యూకోజాను దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుందంటే ఫ్రమ్ ది ఎసిడిక్, టూ మచ్ ఎసిడిక్ మీడియం నుంచి ఈ బైకార్బోనేట్స్ ప్రివెంట్ చేస్తాయి. దీస్ ఆర్ బైకార్బోనేట్స్. అట్ ద సేమ్ టైమ్ ద డియోడినల్ సెల్స్ ఆఫ్ ది ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్, డియోడినమ్ రీజన్ ఉంటుంది కదా యూ షేప్లో, ఫ్రమ్ ది డియోడినల్ రీజన్ ఆల్సో there are some bicarbonates releases and neutralize the digestive enzymes, gastric juices. సో వాటిని న్యూట్రలైజ్ చేసేస్తాం. సో అలా డియోడినమ్ రీజన్ నుంచి వచ్చేటువంటి ఆ జ్యూసెస్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయే కొద్దీ ఆటోమేటిక్గా మనకి ఆల్కలైన్ మీడియంని ప్రొవైడ్ అవుతుంది. సో దట్ ఆల్కలైన్ మీడియంలోనే ఈ యొక్క స్మాల్ ఇంటెస్టైన్ జ్యూసెస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో యాక్చువల్గా ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ and succus entericus are very much active in the alkaline medium. ఈ రెండు జ్యూసెస్ ఏవైతున్నాయి అట్ ద సేమ్ టైం ఇంటెస్టైనల్ రీజన్ కూడా ఆల్కలైన్ మీడియంలో బాగా యాక్టివ్గా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ ఎసిడిక్ మీడియం కోసం ఏముంటుందంటే మ్యూకోజల్ లేయర్లో దర్ ఈస్ ది సెక్రీషన్ ఆఫ్ సో మెనీ బైకార్బోనేట్స్. యాక్చువల్లీ ఇక్కడ pH ఎంత ఉంటుందంటే pH ఈజ్ 7.8 ఉంటుంది. సో ఇలా ఉన్నటువంటి మీడియం తోటి మన యొక్క స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. మ్యాక్సిమం డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్ రీజన్, పార్షియల్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది స్టమక్ అండ్ బకల్ క్యావిటీ. మ్యాక్సిమం డైజెషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ 3 types ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్, యాక్చువల్లీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లియేజెస్. సో న్యూక్లియోటైడ్స్ ఇవన్నీ కూడా డైజెస్ట్ అయ్యేటువంటి రీజను, అబ్జర్వ్ అయ్యేటువంటి రీజను, వెరీ వెరీ పెక్యులర్ ప్రామినెంట్ రీజన్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్మాల్ ఇంటెస్టైన్. సో ఫస్ట్ మనం స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్స్ ఎలా డైజెస్ట్ అవుతాయో చూద్దాం. సో అంతకంటే ముందుగా ప్రోటీన్స్ యొక్క డైజెస్ట్ ప్రాసెస్ సీక్వెన్స్ ఏంటనేది చూద్దాం. మనకి స్టమక్లో ప్రోటీన్స్ ఎలా బ్రేక్ డౌన్ అయినాయి, ఎంతవరకు బ్రేక్ డౌన్ అయినాయి అంటే, సో ప్రోటీన్స్ ఆర్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్. దీస్ ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సమ్వాట్ కాంప్లెక్స్, దోస్ ఆర్ ప్రోటియోజెస్. సో స్టమక్లో ప్రోటియోజెస్ ఫామ్ అయ్యాయి అండ్ పెప్టోన్స్గా కన్వర్ట్ అయ్యాయి. దీస్ పెప్టోన్స్ then convert into tripeptides.
These tripeptides again break down into dipeptides. These dipeptides are break down into simple amino acids. గా కన్వర్ట్ అంటే ప్రోటీన్స్ యొక్క అబ్జర్బుల్ ఫామ్ ఏంటంటే అమైనో యాసిడ్స్, సింపుల్ అమైనో యాసిడ్స్గా తీసుకోవాలి. సో ప్రోటీన్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ ప్రోటీజెస్, పెప్టోన్స్, ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్స్ అండ్ అమైనో యాసిడ్స్. సో ఈ ప్రోటీజెస్, పెప్టోన్స్ కాంపోనెంట్స్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ ప్రోటీజెస్, పెప్టోన్స్గా బ్రేక్ డౌన్ అయ్యింది. ఇవి ఈ ఫామ్లో స్మాల్ ఇంటెస్టిన్లో డైజెస్ట్ అయ్యి అమైనో యాసిడ్స్గా సింపుల్ ఫామ్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తాము. సో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్స్ ఎలా డైజెస్ట్ అవుతున్నాయి, ఏ ఎంజైమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి అనేది ఇక్కడ చూస్తాం. సో ఆల్కలైన్ మీడియం కోసం మనకి బైకార్బోనేట్ సెక్రెట్ అవుతాయి, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్ చైన్స్, ప్రోటీన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ రీజన్. స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటనేది తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో అవేంటి అంటే ట్రిప్సిన్, ఎంటరోకైనేజ్, ట్రిప్సినోజన్ ఏవైతే ఉన్నాయో ట్రిప్సిన్గా కన్వర్ట్, దెన్ కార్బాక్సిపెప్టిడేజెస్, అమైనో పెప్టిడేజెస్ అన్నీ కూడా ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్లో పార్టిసిపేట్ అవుతాయి. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ట్రిప్సినోజన్ ఎంజైమ్, ట్రిప్సినోజన్ విచ్ ఈజ్ ఇన్యాక్టివ్. సో ఇన్యాక్టివ్గా ఎందుకుంటే నేను చెప్పాను, ఇంటెస్టైనల్ మ్యూకోజా కూడా డైజెస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫుడ్ వచ్చినప్పుడు మాత్రం ఇవి యాక్టివేట్ అవుతాయి. ట్రిప్సినోజిన్ ఇన్యాక్టివ్. సో ఇట్ ఈస్ యాక్టివేటెడ్ బై ది ఎంజైమ్ దట్ ఈస్ ఎంటరోకైనేజ్. ఎంటరోకైనేజ్ దేన్ని యాక్టివేట్ చేస్తుంది? ట్రిప్సినోజన్ ఇంటూ ట్రిప్సిన్. సో ట్రిప్సిన్ ఈజ్ యాక్టివ్ ఫామ్. ట్రిప్సిన్ ఈజ్ యాక్టివ్ ఫామ్. సో ఆ ట్రిప్సిన్కి ఒక పర్టికులర్ మెకానిజం ఉంది. అది ఏం చేస్తుందంటే ట్రిప్సినోజన్ని దానంతట అదే ట్రిప్సిన్గా కన్వర్ట్ చేయగలదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోకాటలైస్. ట్రిప్సిన్ ఇట్ సెల్ఫ్ కెన్ యాక్టివేట్ ద ట్రిప్సినోజన్ ఇంటూ ట్రిప్సిన్. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటోకాటలైసిస్. అది ఎలానో చూద్దాం. సపోజ్ ట్రిప్సినోజన్ ఇన్ యాక్టివ్, దిస్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ trypsin. This is converted into trypsin by the enzyme, by the substance that is a trypsin. So ఇక్కడ మనం సింపుల్ గా చెప్తే చూడండి, trypsin itself it can activate the trypsinogen into trypsin. That is called as autocatalysis. Autocatalysis, peculiar process for the one more nickname is there. Trypsin is an యూనివర్సల్ ఎంజైమ్. మనం ఇంతకుముందు ఈ వీడియోస్లో డిస్కస్ చేస్తాం యూనివర్సల్ ఎంజైమ్. సో ఇక్కడ ప్రోటీన్స్ అనేవి ఎలా డైజెస్ట్ అవుతున్నాయి ఏంటనేది చూద్దాం. సో వన్ మోర్ ఎంజైమ్ ఇస్ దేర్, కైమోట్రిప్సినోజన్. ఇట్ యాక్టివేటెడ్ బై ది ట్రిప్సిన్. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైమోట్రిప్సిన్. సో ఇక్కడ మనం యాక్టివేట్ చేసి పెట్టుకున్నాం ఏమంటే ఈ ట్రిప్సిన్. సో ట్రిప్సిన్ యాక్టివేట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కైమోట్రిప్సిన్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సమ్ మనీ ఎంజైమ్స్ ఆల్సో దేర్. సో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ని మామూలుగా అమైనో యాసిడ్స్గా ఎలా బ్రేక్ డౌన్ చేస్తాయో ఇక్కడ రియాక్షన్ వైజ్ చూద్దాం. ఫస్ట్ ప్రోటీన్స్ స్టమక్లో ఉన్నటువంటి రీజన్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రోటీన్స్ ఇంకా బ్రేక్ డౌన్ కాలేదు, కొన్ని ప్రోటియోజెస్గా ఉన్నాయి, సింపుల్ కొంచెం సమ్వాట్ కాంప్లెక్స్ దాన్ ప్రోటీన్స్. దెన్ పెప్టోన్స్గా ఉన్నాయి. ప్రోటీన్స్, ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్, దీస్ ఆర్ ఆల్ ప్రోటీనేషియస్ ఫార్మ్స్. సో ఇలా ఉన్నటువంటి ప్రోటీన్స్ని మనకు కావాల్సినటువంటి మనకున్నటువంటి ఎంజైమ్స్ ఎలా బ్రేక్ డౌన్ చేస్తాయి అంటే, సో ఏమేమి ఎంజైమ్స్ ఉన్నాయి మనకు పర్టికులర్గా? కైమోట్రిప్సిన్ విచ్ ఈస్ యాక్టివేటెడ్ బై ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. దెన్ ఎంటరోకైనేజ్, trypsin which is active form, carboxypeptidase, then aminopeptidase. These are the enzymes that are helpful for the breakdown of proteins. Proteases and peptones are converted into tripeptides and dipeptides.
పెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్. సో ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇవి పార్టిసిపేట్ అవి వీటిని బ్రేక్ డౌన్ చేసి ఈ ఫార్మ్స్ని ఇస్తున్నాయి. సో సింపుల్ వీటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఇవి బ్రేక్ డౌన్ అవుతాయి. ఇవి ఎలా బ్రేక్ డౌన్ అవుతున్నాయి చూడండి. ట్రైపెప్టైడ్స్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ డైపెప్టైడ్స్ ప్లస్ అమైనో యాసిడ్స్. సో చూడండి, ట్రై కాస్త ఎలా కన్వర్ట్ అయింది, డై. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ దోస్ ఆర్ ట్రైపెప్టిడేజెస్. ఏజెస్ అని వస్తే ఎంజైమ్. ట్రైపెప్టైడ్స్ కాస్త విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైపెప్టిడేజెస్ కన్వర్ట్ ఇంటూ డైపెప్టైడ్స్ అండ్ అమైనో యాసిడ్స్. Now these dipeptides also break down into amino acids in the next sequence. So ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక్క లైన్లో వస్తున్నాం. సో డైపెప్టైడ్స్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయి చూడండి. దీస్ డైపెప్టైడ్స్ break down into amino acids. So simple amino acids by the enzyme that is a dipeptidases. Those are dipeptides. Finally, proteins are break down into amino acids which are absorbable forms. Those are absorbable forms. They absorb into the blood. So automatically amino acids amino acids ga break down chestam. That is the process of proteins breakdown. So proteins proteins, proteases somewhat complex, peptones, ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్స్ అండ్ ఫైనలీ బ్రేక్ డౌన్ ఇంటూ అమైనో యాసిడ్స్. సో అలాంటి అలాంటి డైజెస్టివ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇలా జరుగుతుంది. సో ఇలా ఉన్నటువంటి ఈ యొక్క డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ చూద్దాం. సో ఇది ఈ ప్రొసీజర్ ఇక్కడ. సో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంజైమ్స్ అట్ ద సేమ్ టైం బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ ఎలాంటి సీక్వెన్స్లో బ్రేక్ డౌన్ అవుతాయి. ఇవి ఆబ్జెక్టివ్ పాయింట్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మోనోపెప్టైడ్స్ తర్వాత ఎంజైమ్స్ ఏంటి, డైపెప్టైడ్స్ తర్వాత ఎంజైమ్స్ ఏంటి అనేది ఇక్కడ మనకు వస్తుంది. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అవి ఎలా ఉంటున్నాయి, ఎలా డైజెస్ట్ అవుతాయి చూడండి. సో యాక్చువల్లీ ఫ్యాట్స్ ఆర్ emulsified by the bile juices. What is emulsification? Emulsification is nothing but bile juice activates deterging agent. సపోజ్ మనకి ఏదైనా ఒక లిక్విడ్ ఏదైనా జిడ్డు ఏదైనా ఉన్నప్పుడు ఎమల్సిఫికేషన్ ఆ యొక్క జిడ్డు వదలాలి అంటే డిటర్జింగ్ ఏజెంట్స్ వాడుతుంది. లైక్ దట్ అవర్ బైల్ జ్యూస్ ఆల్సో యాక్టివేట్స్. సో అలా బైల్ జ్యూస్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క లిపిడ్స్తో ఫ్యూజ్ అయినప్పుడు దెర్ ఈస్ ఏ సింపుల్ మాలిక్యూల్స్, దెర్ ఈస్ ఏ సమ్ పెక్యులర్ టైప్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. దోస్ ఆర్ కాల్డ్ మిసెలీస్. సపోజ్ మనం ఎప్పుడైనా ఆయిల్ని వాటర్తో మిక్స్ చేస్తే దెర్ ఈస్ ఎ ఫార్మేషన్ నెంబర్ ఆఫ్ గ్లోబ్యూల్స్. దోస్ గ్లోబ్యూల్స్ ఆర్ మిసెలీస్. అలాంటి మిసెలీస్ ఇక్కడ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఒకటేమో సొలిడిఫైడ్ ఫామ్గా ఉంది, ఇంకోటేమో లిక్విడ్ ఫామ్ ఏదైంది బైల్ జ్యూస్ వచ్చి యాడ్ అవుతుంది. దోస్ ఆర్ అన్మిక్సబుల్. సో అలాంటి అన్మిక్సబుల్ నుంచి మనకి ఫామ్ అయ్యేటువంటి నేచర్ ఏదైతే ఉంది ఇక్కడ మిసెలీస్ ఫామ్ అవుతాయి. మిసెలీస్. సో మనకి ఈ ఫ్యాట్స్ని బైల్ జ్యూస్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్గా మారిస్తే దీనికి కావాల్సిన మనకి ఎంజైమ్ ఏంటి అంటే లైపేజెస్. దీస్ లైపేజెస్ బ్రేక్ డౌన్ ద ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. సో మిసెలీస్ ఫామ్ అవుతున్నాయి. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి లైపేజెస్ అంటే ఫ్రమ్ ది ప్యాంక్రియాటిక్ లైపేజ్. ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఆల్సో కాల్డ్ స్టియాప్సిన్ అంటున్నాం. స్టియాప్సిన్ ఆల్సో కాల్డ్ స్టియాప్సిన్. Pancreatic lipase is also called stiapsin. And also there is one more lipase, that is intestinal lipase. These two lipases act on the fats in our gut region. So first and foremost, complex fats are emulsified by the bile juice. సో ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది, ఫ్యాట్స్ని ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్గా మారుస్తుంది. ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్. సో ఎమల్సిఫైడ్ అప్పుడు ఏమవుతున్నాయి అన్నాను, మిసెలీస్ ఫామ్ అవుతాయి. ఏంటంటే టూ అన్మిక్సబుల్ ఫార్మ్స్ కలిపి ఫామ్ అవుతాయి. దీస్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్
convert into diglycerides. Diglycerides with the help of lipases. Lipase తో help తో ఎలా కన్వర్ట్ అవుతుందంటే diglycerides గా కన్వర్ట్. Lipase ఎంజైమ్ ఉంది. Lipase break down the emulsified fats into diglycerides. Again these diglycerides converts into monoglycerides. Di తర్వాత సింపుల్ ఫామ్ మోనో కదా, monoglycerides. So these monoglycerides also formed by with the help of enzyme that is a lipase. సో ఈ రెండిట్లోనూ ఎంజైమ్ ఏముంటుందంటే ఇక్కడ చూస్తున్నాం. సో దీస్ ఆర్ కాంప్లెక్స్ emulsified ఫ్యాట్స్. సో కన్వర్ట్ ఇంటూ సింపుల్ డైగ్లిసరైడ్స్. ఇంకా సింపుల్గా కన్వర్ట్ చేయాలంటే ఎలా అవుతుందంటే మోనోగ్లిసరైడ్స్గా కన్వర్ట్ అవుతుంది. సో దీస్ monoglycerides break down into fatty acids and glycerol. ఫ్యాటీ యాసిడ్స్ గాను గ్లిజరాల్ గాను ఇవి అబ్జర్బుల్ ఫార్మ్స్. ఇది సింపుల్ ఫార్మ్స్. ఈ సింపుల్ ఫార్మ్స్ ఈ ఫ్యాట్స్ నుంచి ఈ సింపుల్ ఫార్మ్స్ రావడానికి ఈ రియాక్షన్స్ అన్ని మన బాడీలో జరుగుతాయి. సో బైల్ జ్యూస్ హెల్ప్ అవుతుంది. emulsified ఫ్యాట్స్ లైపేజీ యొక్క ఎంజైమ్ తోటి డైగ్లిజరైడ్స్ గాను, ఈ గ్లిజరైడ్స్ మళ్ళీ మోనోగ్లిజరైడ్స్ గాను, మోనోగ్లిజరైడ్స్ మళ్ళీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. అదే ప్రోటీన్స్ అయితే అమైనో యాసిడ్స్గా మారుతాయి. దోస్ ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ అమైనో యాసిడ్స్ బోత్ ఆర్ అబ్జర్వ్డ్ బై అవర్ ఇంటెస్టైనల్ ఎపిథీలియం. సో ఆ ఇంటెస్టైనల్ రీజియన్లోకి వెళ్ళాలి. సో అలా కోసం మోనోగ్లిజరైడ్స్ దేంతో ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా ఈ సింపుల్ ఫార్మ్స్గా కన్వర్ట్ అయ్యాలి అంటే దట్ ఈస్ ఆల్సో లైపేజెస్. సో ఇది డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఈ యొక్క డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్లో దెర్ ఈస్ ఎ పెక్యులర్ మెకానిజం. దట్ మెకానిజం ఎప్పుడైతే మనం అబ్జార్ప్షన్ చెప్తామో ఆ టైంలో ఈ అబ్జార్ప్షన్ ఆ యొక్క లిపిడ్స్ గురించి ఇన్ డీటెయిల్గా వెళ్దాం. బట్ రియాక్షన్ వైజ్ అయితే ఇలా ఉంటుంది. సో bile use emulsified fats lipase, then lipase converts emulsified fats into diglycerides. These diglycerides are converted into monoglycerides with the help of lipase. Monoglycerides with the help of lipases convert into fatty acids and glycerol, break down into fatty acids and glycerol. Thank you for watching.